లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో చైనా సరిహద్దుల్లో కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్ అంజావ్ జిల్లాలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. అస్సాంలోని టినుస్కియా జిల్లాకు చెందిన 22 మంది కూలీలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు, రెస్క్యూ టీం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం 8న జరగగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో చైనా సరిహద్దులో కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్ అంజావ్ జిల్లాలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, 8వ తారీఖున ఈ ఘటన జరిగితే ఈ రోజు 11, ఈ రోజు బయటి వెలుగులోకి రావడం ఏంటనేది చాలా మందికి రేజ్ అవుతున్న క్వశ్చన్. దీని గురించి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, గుడ్ ఈవినింగ్. నిజానికి ఈ ఘటన కొంత ఆలస్యంగానే బయటకు వచ్చిందని చెప్పాలి. సో జరిగిన ఆల్మోస్ట్ 2 రోజుల తర్వాత ఎందుకు బయటకు వస్తుందనేది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. అయితే ఇట్లా నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి అంజావ్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇండో చైనా సరిహద్దు దగ్గర కూలీలతో వెళ్తున్నటువంటి ట్రక్ లోయలో పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 17 మందికి పైగా కార్మికులు ఆ ట్రక్ లో వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి భారత సైన్యం కూడా సహాయక చర్యలు కూడా చేపట్టింది. అయితే ఈ ట్రక్ లో అస్సాం నుంచి వచ్చినటువంటి కార్మికులు ఉన్నారంటూ కూడా ఇప్పటికీ అక్కడ తెలుస్తోంది. సో ఇది అంజావ్ జిల్లాలో ఉన్నటువంటి చాగ్లాగాన్ దగ్గర హయూలియాంగ్ చాక్లాకు సంబంధించినటువంటి మార్గంలో ఈ ట్రక్ వెళ్తున్నటువంటి క్రమంలోనే ట్రక్ అదుపు తప్పి అక్కడి నుంచి ఒక భారీ లోయ ఇది ఆ లోయలో పడిపోయింది. లోయలో పడిపోవడంతో ఆల్మోస్ట్ 17 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం కొంత లేట్ గా అందినట్టుగా తెలుస్తోంది. సో సమాచారం అందగానే అక్కడటువంటి ఆర్మీతో పాటు కొంత ప్రత్యేక వైద్య బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టాయి. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో జరిగింది. అయితే ఇక్కడ మొత్తం కూడా ఘాట్ రోడ్లు ఉంటాయి. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అందరూ చాలా కష్టం అని చెప్పాలి. సో మరోవర్ అక్కడ భద్రత కూడా చాలా భద్రత కూడా లేదని చెప్పాలి. సో ఎట్లాంటి రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా అక్కడ లేవు. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఘటన జరగడానికి అక్కడ రోడ్డు కూడా కొంత అదంతా కూడా మట్టితో పాటు బురదగా ఉండేటువంటి ప్రాంతం. సో ఇట్లా నేపథ్యంలో ఆ వెహికల్ కూడా ట్రక్ కూడా అదుపు తప్పడం జరిగింది. సో డ్రైవర్ కూడా చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా గానీ అదొక ఇరుకుగా ఉండేటువంటి రోడ్డు. సో ఇక్కడ అంటే అక్కడ అంజావ్ డిప్యూటీ కమిషనర్ మిల్లో కోజిన్ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే కనుక ఇది ఆ సరిహద్దు వెంట వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే రోజువారీ కూలీలు వెళ్తా ఉంటారు ఆ ఏరియాలో. అంటే అస్సాంలోని టిన్సుకియా జిల్లాకు కొంతమంది రెగ్యులర్ డైలీ వైజెస్ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్తా ఉంటారు. సో వెళ్తున్నటువంటి క్రమంలోనే అదుపు తప్పింది. ఆల్మోస్ట్ ఆ సమయంలో అందులో 22 మంది కూలీలు ఉంటే ఇప్పటి వరకు 17 మంది మృతదేహాలను బయట తీయడం జరిగింది. రెస్క్యూ టీం కూడా అక్కడ చేరుకొని ఇప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.